చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లి పంచాయతీ జంగాల అగ్రహారం నందు పిల్లలకు పాఠశాల లేనందున తల్లిదండ్రుల ఆవేదన. మా ఊరి నుంచి 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాలని, ఆ దారిలో రోజుకు 500కు పైగా కార్లు తిరుగుతుంటాయని, మా పిల్లలు కిడ్నాప్ కు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అర్థం చేసుకోగలరు. అంతేకాకుండా స్కూల్లో మార్పులు అనేవి కూడా కొద్ది ఇప్పుడే జరుగుతూ ఉంది. ఇలాంటి టైంలో పిల్లల్లో మాకు దూరంగా వెళ్ళాలంటే కష్టం సార్. మేమైతే పక్కూరికి పంపించే ప్రసక్తే లేదు సార్. దీంతోపాటు మీ స్కూల్కి అక్కడ మెర్జీ చేయకూడదని అందరూ వాదిస్తూ ఉన్నారు. దాంతోపాటు మీ స్కూల్కి ఏమైనా ప్రాథమిక అవసరాలు ఏమైనా కావాలా, ఏమైనా చెప్పండి. ఇప్పటికే నాడు నేడు నుంచి 75% పనులు పూర్తిగా జరిగిపోయినది. ఇప్పుడు ఎందుకు బయట ఊర్లో పోయి మా పిల్లల్ని చదువుతున్నారు? మాకు ఎందుకు చదివింది? దాదాపు 400 కుటుంబాలు ఉండవు. ఎస్సీ కుటుంబం మొత్తం ఒకే బెల్ట్ ఎస్సీలు ఉండడం వల్ల మేము పోయి బయట ఎందుకు చదువుకోవాలి? మాకేం సౌకర్యాలు లేదా? చట్టంలో లేదా? మాకే సపరేట్గా మాకు చేయాలనేసి ఎందుకు పని చేసేది? మాకు టీచింగ్ బాగుందా? టీచింగ్ అయితే ఇంతకుముందు ఉంది, ఇప్పుడైతే లేదు సార్. ఈ 3-4 నెలలు లేదు. ఈ 3-4 నెలలు అయితే లేదు. భోజనాలన్నా బాగా పెడతా ఉన్నారా? భోజనాలు కూడా ఏమో సార్, మేము మాకు పోయేది కూడా లేదు. ఇప్పుడు ఇది ఈ పిల్లలు బయట ఊళ్ళో పోయి చదువుకోవాలంటే అసలు ఆ పూట జరిగే వాళ్ళు ఎస్సీలు మొత్తం మేము పోయేసి మా పిల్లలు మేము కాసుకుని చేతులు పాడుకుని పెట్టి చదివించి వాళ్ళకి తీసిన మా వల్ల కాదు. ఉండేవాళ్ళు అయితే బస్సులు పెట్టుకోవచ్చు, ఆటోలు పెట్టుకోవచ్చు, బండ్లు పెట్టుకోవచ్చు. మేమైతే మా స్కూల్ పిల్లలు ఏ ఊరండి మీది? జంగాల గారు. పాపతో సహాయం మీ ఆఫీస్కి రావడానికి కారణం ఏమి? పాప గురించి సపడపిల్లకి స్కూల్ మారుతుందని చెప్పి పాప స్కూల్ మించిపోయింది. అందుకే ఎంఏ ఆఫీస్ కాడికి మేమంతా కూడా పాపను పేరెంట్స్ అంతా కూడా ఇలాంటి పిల్లల్ని 10 మనిషి కూడా వచ్చిన వ్యక్తి చిన్నగా ఏమంటే పాపను అడిగితే కూడా నాకు సబడి పిల్లికి వచ్చేసిందని అన్నారు. మేడం చెప్పిందంట. అందుకు పాప స్కూల్ నిలిచిపోయింది. అది కాబట్టి పాపను కాడ నువ్వు తోడుకొని ఎంఏ ఆఫీస్ సార్కి మాట్లాడినామని చెప్పేసి మా బాధనంతా సార్కు చెప్దాము అని చెప్పి ఇటు వచ్చినాము. ఓకే, అయితే వచ్చారు, చాలా మంది వచ్చారు. ఈ పాటికి వాళ్ళ స్పందన ఏంటో అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్ మెర్జీ చేయాలనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? మా పిల్లలు అయితే పక్క ఊరికి పంపే ప్రసక్తి లేదు సార్. ఎందుకంటే మాకు సౌకర్యం లేదు. ఈ ప్రభుత్వం ఆటో పెడుతుందంట అన్నారు. పొరపాటున మా పిల్లలకి ఏమనైతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ పంపించే అవకాశాలు అయితే లేదు. దయచేసి అర్థం చేసుకోగలరు. అంతేకాకుండా స్కూల్లో మార్పులు అనేవి కూడా కొద్ది ఇప్పుడే జరుగుతూ ఉంది. ఇలాంటి టైంలో పిల్లల్లో మాకు దూరంగా వెళ్ళాలంటే కష్టం సార్. మేమైతే పక్కూరికి పంపించే ప్రసక్తే లేదు సార్. దీంతోపాటు మీ స్కూల్కి అక్కడ మెర్జీ చేయకూడదని అందరూ వాదిస్తూ ఉన్నారు. దాంతోపాటు మీ స్కూల్కి ఏమైనా ప్రాథమిక అవసరాలు ఏమైనా కావాలా, ఏమైనా చెప్పండి. ఇప్పటికే నాడు నేడు నుంచి 75% పనులు పూర్తిగా జరిగిపోయినది. ఇప్పుడు ఎందుకు బయట ఊర్లో పోయి మా పిల్లల్ని చదువుతున్నారు? మాకు ఎందుకు చదివింది? దాదాపు 400 కుటుంబాలు ఉండవు. ఎస్సీ కుటుంబం మొత్తం ఒకే బెల్ట్ ఎస్సీలు ఉండడం వల్ల మేము పోయి బయట ఎందుకు చదువుకోవాలి? మాకేం సౌకర్యాలు లేదా? చట్టంలో లేదా? మాకే సపరేట్గా మాకు చేయాలనేసి ఎందుకు పని చేసేది? మాకు టీచింగ్ బాగుందా? టీచింగ్ అయితే ఇంతకుముందు ఉంది, ఇప్పుడైతే లేదు సార్. ఈ 3-4 నెలలు లేదు. ఈ 3-4 నెలలు అయితే లేదు. భోజనాలన్నా బాగా పెడతా ఉన్నారా? భోజనాలు కూడా ఏమో సార్, మేము మాకు పోయేది కూడా లేదు. ఇప్పుడు ఇది ఈ పిల్లలు బయట ఊళ్ళో పోయి చదువుకోవాలంటే అసలు ఆ పూట జరిగే వాళ్ళు ఎస్సీలు మొత్తం మేము పోయేసి మా పిల్లలు మేము కాసుకుని చేతులు పాడుకుని పెట్టి చదివించి వాళ్ళకి తీసిన మా వల్ల కాదు. ఉండేవాళ్ళు అయితే బస్సులు పెట్టుకోవచ్చు, ఆటోలు పెట్టుకోవచ్చు, బండ్లు పెట్టుకోవచ్చు. మేమైతే